దేశంలో 2029 నాటికి మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయటానికి, అలాగే లోక్సభ సభ్యుల సంఖ్యను 850కి పెంచడానికి ఉద్దేశించిన 3 బిల్లులను ప్రభుత్వం లోక్సభలో లిస్టింగ్ చేసింది. రాజ్యాంగం 131 సవరణ బిల్లు, 2026 నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, 2026 కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాలు 2026ను లోక్సభలో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదిస్తారు. మొదటి 2 బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెడతారు. 3వ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెడతారు. ఈ బిల్లుల ఆమోదానికి 3 రోజుల పాటు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశమవుతోంది. 2029 పార్లమెంటరీ ఎన్నికలకు ముందు మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసేందుకు లోక్సభ సీట్లను ప్రస్తుత 543 నుంచి గరిష్టంగా 850కి పెంచనున్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలలో కూడా సీట్లను పెంచనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అన్ని రాష్ట్రాల్లోని లోక్సభ సీట్ల సంఖ్య సగానికి పెరుగుతుందని, ఏ రాష్ట్రం పార్లమెంట్లో తన ప్రస్తుత దమాషా బలాన్ని కోల్పోదని సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడుతున్నారు. లోక్సభలో అన్ని రాష్ట్రాల సీట్ల సంఖ్యను 50% పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఎలాంటి మార్పు లేదని ఆ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.